హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో గోంగూర పప్పుని చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా కుక్కర్లోకి 2 గ్లాసుల కందిపప్పు అయితే తీసుకోవాలి. నీళ్లు వేసుకొని శుభ్రంగా కందిపప్పుని కడగాలి. ఆ తర్వాత సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. మీడియం సైజ్వి 2 టమోటోలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఖచ్చితంగా టమోటోలను అయితే వేసుకుంటాను నేను. టమోటో వేస్తేనే గోంగూర పప్పుకి మంచి రుచి అయితే వస్తుంది. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా కడిగి వేసుకుంటున్నాను. పప్పుకి సరిపోయని పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి ఎక్కువగా కారం లేదు. ఒక వెల్లుల్లిగడ్డ ఇలా పొట్టు తీయకుండానే వేసుకుంటున్నాను. ఇప్పుడు గోంగూరని శుభ్రంగా 2-3 సార్లు కడిగి వేసుకోవాలి. ఏదైనా ఆకుకూరలు కడిగేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు వేసుకొని కడగాలి. ఇప్పుడు పప్పు మునిగేంత దాకా నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం సైజ్ మంట పెట్టి 4 విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలి. చూడండి, పప్పు అయితే ఇలా మెత్తగా ఉడికింది. దీంట్లో ఉన్న ఈ నీళ్ళని పక్కకి తీసి పప్పుని మెత్తగా రాముకోవాలి. పప్పుని ఇలా మెత్తగా రాముకున్నాను. ఈ పక్కకి తీసి పెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, అదంతా దీంట్లోకి వేసేసుకోవాలి. గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర చిట్పట్టమన్న తర్వాత ఒక వెల్లుల్లి గడ్డ ఇలా పచ్చ దంచుకొని పొట్టు తీయకుండా అలాగే దంచుకొని వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి అంతా ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇదంతా పప్పులోకి వేసేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, అద్భుతంగా ఉండే గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, చాలా రుచిగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోయింది.